హాయ్ అండి. హాయ్ మోనిక. ఇవాళ డే 7. ఇవాళ కొంచెం స్ట్రెస్ఫుల్ ఎక్సర్సైజెస్ చేస్తాం. కాకపోతే దీస్ ఆర్ వెరీ గుడ్ ఫర్ యువర్ స్పైనల్ కార్డ్ అండి. స్పైనల్ కార్డ్ దగ్గర నుంచి మీకు షోల్డర్ నుంచి యాక్చువల్లీ షోల్డర్స్, హ్యాండ్స్ అండ్ స్పైనల్ అండ్ నడుము కూడా, ఈ మొత్తం ఈ ఆల్ పార్ట్స్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఇవాళ చేస్తాం. ఓకే, లెట్స్ స్టార్ట్ మౌనిక. Okay, come to the position, Monica. Keep your back straight, hands on the position and look forward. Get both your hands forward. Yes, palms open. Little stretch forward. చూడండి, ఇది ఎంత ముందుకైతే అంత ముందుకు మీరు తీసుకురావాలి. ఓకే, అండ్ షోల్డర్ లెవెల్కి ఉండాలి. ఓపెన్ యువర్ థంబ్ ఫింగర్ అండ్ రెస్ట్ ఆఫ్ ఫింగర్స్ క్లోజ్. ఎస్, ఓకే, సీ ద పొజిషన్ అండి. ఇలా తీసుకొని వచ్చి మనం వైడన్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ. స్లోలీ కమ్ ఫార్వర్డ్. వన్ మోర్ టైం. బెండ్ అయ్యే ఉండాలి. ఇలా ఫ్రంట్కి ఎంత బెండ్ అవ్వగలిగితే అంత బెండ్ అవ్వాలండి. గెట్ ఫార్వర్డ్. ఓపెన్ యువర్ థంబ్ ఫింగర్. ఇది మనం ముందుకు వచ్చినప్పుడు కూడా షోల్డర్ లెవెల్కే ఉండాలండి. ఇది slowly go back. Yes, open your palm. Slowly take out your hands. Relax your hand muscles. Keep your eyes closed. అలా మనం 12 కౌంట్స్ చేసిన తర్వాత నెక్స్ట్ పోస్చర్కి వెళ్ళిపోదాం. ఈ పోస్చర్ చూడండి. టేక్ యువర్ రైట్ హ్యాండ్ మోనికా ఫ్రమ్ యువర్ బ్యాక్ సైడ్. హోల్డ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్. ఎస్, వెరీ గుడ్. And take your left hand and keep it on your tummy. Now slowly bend your neck towards your right side. ఎటువైపు అయితే మనం హ్యాండ్ని బ్యాక్ సైడ్ తీసుకెళ్ళామో అటు సైడ్ మాత్రమే హెడ్ని బెండ్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల మనకేంటంటే బ్యాక్ సైడ్, షోల్డర్స్, హ్యాండ్స్, నెక్, టోటల్ ఆల్ పార్ట్స్ మనకి స్ట్రెచ్ వస్తుందండి. తను షీఈ్ నాట్ ఏబుల్ టు బెండ్ హర్ హెడ్ అండి. యాక్చువల్లీ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. బట్ మీరైతే మాత్రం హెడ్ ని షోల్డర్ కి టచ్ అయ్యే విధంగా చేసుకోండి. బట్ యూ షుడ్ నాట్ బెండ్ యువర్ బ్యాక్ బోన్. ఓకే, కమ్ ఇన్ ద సెంటర్. వెరీ నైస్. ఒకసారి మనం బ్యాక్ సైడ్ నుంచి ఆ పోస్చర్ ఎలా ఉందో చూద్దామండి. బ్యాక్ సైడ్ మనం ఎలా పెట్టుకోవాలి, హ్యాండ్ పట్టుకోవాలి. స్లోలీ బెండ్ యువర్ హెడ్, నెక్ టువర్డ్స్ యువర్ రైట్ సైడ్. మనకు బ్యాక్ బోన్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ స్ట్రెచ్ వస్తుందండి. కీప్ యువర్ ఐస్ క్లోజ్. నౌ విల్ అదర్ సైడ్ అండి. టేక్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ మోనికా ఫ్రమ్ యువర్ బ్యాక్ సైడ్, రైట్ ఆన్ యువర్ టమ్మీ. వెరీ గుడ్. బ్యాక్ బోన్ స్ట్రైట్ గా ఉండాలండి. ఐస్ రిమైన్ క్లోజ్. నౌ టేక్ ఎ డీప్ ఇన్హలేషన్. స్లోలీ బెండ్ టువర్డ్స్ యువర్ లెఫ్ట్ సైడ్. ఎటువైపు అయితే మనం హ్యాండ్ ని మనం బ్యాక్ సైడ్ కి తీసుకున్నామో అటువైపు మనం హెడ్ డౌన్ చేయాలండి. బాడీ మొత్తం స్ట్రెచ్ వస్తుందండి ఈ ఎక్సర్సైజ్ వల్ల మనకు. దిస్ ఇస్ వెరీ గుడ్ ఎక్సర్సైజ్ అండి. స్లోలీ కమ్ టు ద పొజిషన్ సెంటర్. టేక్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ అవుట్. నౌ రైట్ హ్యాండ్. స్లోలీ టేక్ అవుట్ యువర్ రైట్ హ్యాండ్. రిలాక్స్ యువర్ హ్యాండ్ మజిల్స్. కీప్ యువర్ బ్రెత్ నార్మల్ బ్రీతింగ్. వెరీ నైస్. ఇలా మనం 12 కౌంట్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ప్రజెంట్ అందరూ సఫర్ అవుతుంది ఏంటంటే ఓవర్ ప్రెషర్ అండ్ ల్యాక్ ఆఫ్ స్లీప్. ఈ స్లీప్లెస్నెస్ అనేది మనకు మన బ్రెయిన్ మీద పనిచేసి మనకి ఏ పని కూడా మనం ఫాస్ట్ గా చేయలేము అండ్ ఎఫిషియెంట్ గా పని చేయలేము. అలా మీరు కూడా నిద్రలేమితో బాధపడుతున్నారా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ఒక ముద్ర అండి. యోగాలో మన ఎక్సర్సైజ్ ఎంత రోల్ ని ప్లే చేస్తాయో అదే విధంగా ఈ ముద్రలు కూడా మనకు అంతే ఎఫెక్టివ్ గా పనిచేస్తాయండి. వెరీ సింపుల్ అండి. మనం హ్యాండ్స్ తో చేసే ముద్రలు మాత్రమే. ఈవెన్ ఇంట్లో మనం టీవీ చూస్తూ లేదంటే పడుకొని ఎలాగైనా చేసుకోవచ్చు అండి. దీనికి అంటూ ప్రత్యేకమైన టైం లేదు. అండ్ మనం ఈ 5 మినిట్స్ యోగాలో మనం ముద్రలు కూడా చేస్తున్నాం. మెయిన్ ఈ ల్యాక్ ఆఫ్ స్లీప్లెస్నెస్ కోసం ఈ ముద్ర అండి. ఓపెన్ యువర్ పామ్స్ మోనికా. చూడండి, సెకండ్ అండ్ థర్డ్ ఫింగర్స్ వదిలేసి మిగిలిన 3 ఫింగర్స్ ని మనం ఫోల్డ్ చేస్తాం. ఫోల్డ్ యువర్ 3 ఫింగర్స్ మోనికా. ఆ 2 ఫింగర్స్ వదిలేసి చేస్తాం. దిస్ ఈస్ ద ముద్ర అండి. మనకి ఇది చాలా బాగా, ఇది మనము 1 మినిట్ నుంచి 2 మినిట్స్ వరకు చేస్తే
మనకు నిద్రలేమితో బాధపడుతున్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అండ్ ఫోకస్ కూడా వస్తుంది మనకు. ఈ ముద్ర వల్ల మనకు ప్రశాంతంగా నిద్ర పడుతుందండి. సో ఆలస్యం చేయకుండా ఈ ముద్రని మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఈ ముద్ర చేసే 1 minute or 2 minutes కూడా మనం నార్మల్ బ్రీతింగ్ తీసుకోవచ్చు. కాకపోతే డీప్ ఇన్హలేషన్, డీప్ ఎక్సలేషన్ కూడా తీసుకోవచ్చు. విల్ డూ డీప్ ఇన్హలేషన్స్ ఇన్ ద సేమ్ ముద్ర. టేక్ ఎ డీప్ ఇన్హలేషన్, ఇన్హేల్, exhale, or else you can do normal breathing also. వెరీ నైస్ గోయింగ్ అండి. పని చాలా చిన్నది కానీ ఫలితం చాలా ఎక్కువ ఉంటుందండి మనకు. వెరీ నైస్. షీఈ్ ఏబుల్ టు డూ ఫర్ 1 minute అండి. 1 minute చేస్తే మనకు రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. సో మినిమం అనేది 1 minute అనేది చేయడానికి ట్రై చేయండి. ఓకే, స్లోలీ టేక్ యువర్ హ్యాండ్స్ అవుట్, రిలీజ్ ఫ్రమ్ యువర్ ముద్ర. యా, కమ్ టు ద పొజిషన్. ఫింగర్స్ ని రిలాక్స్ చేసుకో. ఎస్, కీప్ యువర్ ఐస్ క్లోజ్. యాజ్ యూజువల్ మన ఎండింగ్ సెషన్ అండి, బ్రీతింగ్ తోటి ఎండింగ్ చేస్తాం మనం. టేక్ ఎ నార్మల్ డీప్ ఇన్హలేషన్, ఎక్సేల్, 1 more time, ఎక్సేల్. 4 to 6 times ఇన్హలేషన్స్ ఎక్సలేషన్స్ చేసేసిన తర్వాత విల్ ఎండ్ ఆఫ్ ద సెషన్ అండి. ఓకే, రబ్ యువర్ పామ్స్, slowly keep down your eyes, slowly open your eyes. అంతేనండి. ఎంత ఈజీగా ఉందో చూసారా ముద్రలు, కానీ చాలా రిజల్ట్ ఉంటుంది. సో డోంట్ మిస్ అవుట్ అండ్ యూ కంటిన్యూ ద 12-day challenge.